అయితే సత్యం గారు మీరు అన్నట్టుగా 100% సుంకాలంటే పెద్ద భారమే. అయితే కొద్ది రోజులుగా స్లో అండ్ స్టడీగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ సడన్గా 100% సుంకాలు ఎలా పెంచారనేది ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది. ఇంకా ఆయన ఏదైనా పెద్ద వ్యూహం ఏమైనా నడుస్తుందా? ఏమైనా పెద్ద వ్యూహం ఏమేమి ఉండొచ్చు అని కూడా చర్చలు జరుగుతున్నాయి. సత్యం గారు. అంటే ఇప్పుడు అమెరికా ఎగుమతి చేసేదేమో సాఫ్ట్వేర్ ఎగుమతులు, తర్వాత ఐటీ ఎగుమతులు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఇంకో మాట కూడా అన్నాడు, సాఫిస్టికేటెడ్ సాఫ్ట్వేర్ ఎగుమతులు మేము కూడా రిస్ట్రిక్షన్స్ పెడతాం అన్నాడు, చైనాకు సప్లై చేసే దాంట్లో. అది కూడా ఒక అంశం చేర్చిండు. ఇప్పుడు చైనా నుంచి వచ్చేటువంటి వాటిల్లో మెయిన్గా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, తర్వాత ఇటువంటి గూడ్స్ ఉన్నాయి. తర్వాత దీని వెనకాలే ఆ, ట్రంప్ ప్రకటించిన వెనకాలే మరొక ప్రకటన వచ్చింది అమెరికా నుంచి, మా సోయాబీన్ కొనాలని కూడా. మన భారతదేశం మీద ఒత్తిడి అదే, అట్లాగే చైనా మీద కూడా ఒత్తిడి. అంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్స్ ని, అమెరికా సర్ప్లస్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ని భారతదేశం కొనాలని ఎట్లా గత 6 నెలలుగా ట్రేడ్ టాక్స్ వాయిదా పడుతున్నాయో, అట్లా ఇప్పుడు చైనా మీద కూడా మా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కొనాలి, అందులో ప్రధానంగా సోయాబీన్ కొనాలి అనేటువంటిది వాళ్ళ ఒత్తిడి సెకండ్ వార్నింగ్ సిగ్నల్ వచ్చింది. ఓకే. అంటే 2 అగ్రికల్చర్ కంట్రీస్, చైనా, ఇండియా కూడా. కాబట్టి అవి దిగుమతి చేసుకుంటే ఇక్కడ రైతులు ఎఫెక్ట్ అవుతారు. అందుకే మనం రెసిస్ట్ చేస్తున్నాం, చైనా కూడా రెసిస్ట్ చేస్తుంది. ఇప్పుడు మనల్ని బలవంతం చేసినట్టే చైనాను కూడా బలవంతం చేయబోతుంది, మా సోయాబీన్ కూడా దిగుమతి చేసుకోండి అని. కానీ మెయిన్ టార్గెట్ మాత్రం ఇవి సాధించడానికే, రేర్ ఎర్త్ మినరల్స్ సాధించడానికే 100% అంటున్నాడు. అయితే సత్యం గారు, చైనా నుంచి తమకు ఎగుమతి అయ్యే సెమీ కండక్టర్లు, ఫైటర్ జెట్లు, అధునాతన టెక్నాలజీపై అమెరికన్ కంపెనీలు ఏం చెబుతున్నాయి? అమెరికన్ కంపెనీలు అంటే ఇప్పుడు ట్రంప్ యొక్క ఉద్దేశం ఏమిటంటే, డిఫెన్స్లో అమెరికన్ సాఫిస్టికేషన్ని, అమెరికన్ హై ఆర్డినేటర్స్ని, లేదా అమెరికాకున్న గ్రిప్ని దాన్ని తగ్గించడానికే జిన్పింగ్ ఈ పని చేసిండు. మాకున్న సూపర్ పవర్ని తగ్గించడానికి ఈ పని చేసిండు అనేది. ఎందుకంటే ఇవాళ రేర్ ఎర్త్ మినరల్స్ లేకపోతే ప్రపంచం అంతా వెల్లికల పడుకుంటుంది. సెమీ కండక్టర్లు కానీ, బ్యాటరీస్ కానీ, లేకపోతే ఇతర ఉన్నటువంటి అనేకమైనటువంటి, లేకపోతే ఇప్పుడున్నటువంటి మోడర్న్ వెహికల్స్, లేకపోతే యుద్ధ సామాగ్రి ఏది ముందుకు పోయే అవకాశం లేదు. కాబట్టి మా పవర్ని తగ్గించడానికి పరోక్షంగా చైనా ఈ పని చేసింది అనేది ఇప్పుడు బాగా హర్ట్ అయి ఉన్నటువంటి విషయం. అందుకనే అయితే చైనా ఎగుమతులు అమెరికా ఇట్లా 100% అని అంటే, ఇండియా కన్నా కొద్దిగా సర్దుబాటు అవకాశాలు ఉన్నాయి. ఎందుకు సర్దుబాటు అవకాశాలు ఉన్నాయంటే, మనం ఎగుమతి చేసే $87 బిలియన్ ఒక $50 బిలియన్ ఎఫెక్ట్ అవుతాయి, మిగతా ఎఫెక్టివ్ అవు. వాటికి ఆల్టర్నేటివ్ మార్కెట్లు మనం వెతుక్కుంటున్నాం. కానీ చైనా ఎగుమతులు $440 బిలియన్ అంటే వాటికి ఆల్టర్నేటివ్ మార్కెట్లు దొరకటం కష్టం. కాబట్టి చైనా కొద్దిగా ఇబ్బందికి లోనయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే చైనాకు కానీ మనకున్నటువంటి ఎసెట్ ఏమిటంటే, మన శక్తి ఏమిటంటే, 2 దేశాల శక్తి, జీడిపిలో, ఎకానమీలో 85% డొమెస్టిక్ డిమాండ్ ఉంది, 15% ఇంటర్నేషనల్ డిమాండ్. ఓకే. ఇప్పుడు మన భారతదేశం ఉంది, ఎన్ని దేశాలు బెదిరించినా 15% డిమాండ్నే బెదిరించగలవు. 85% డిమాండ్ మన దేశం ఉంది, ప్రజల నుంచి. అట్లా చైనా కూడా అదే స్ట్రాంగ్ స్టాండ్ తోటి ఉంది, విల్ తోటి ఉంది. వాళ్ళ డొమెస్టిక్ కన్జంప్షన్ ఎక్కువ ఇంటర్నేషనల్ కన్జంప్షన్ కన్నా. కాబట్టి ఈ ఆస్పెక్ట్లో అంతగా భయపడలేదు. కొంత జీడిపిలో మనకైతే ఒక 0.7% ఎఫెక్ట్ అవుద్దని మనం అనుకున్నాం. వాళ్ళ జీడిపిలో కూడా 1 or 2% ఎఫెక్ట్ కావచ్చు. కాబట్టి ఏదేమైనా మొత్తం మీద అసౌకర్యం సృష్టించి లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం అన్ని దేశాల మీద ప్రయత్నం చేస్తుండు. నా అనేదేం లేదు. ఎందుకంటే బ్రెజిల్ జోలికి పోయాడు, యూరప్ యూనియన్ జోలికి పోయాడు, ఇండియా చైనా జోలికి వచ్చాడు, అన్నిటి జోలికి వెళ్తున్నాడు. కాబట్టి ఇది ఒక వెపన్గా వాడుతున్నాడు. ఇంటర్నేషనల్ ట్రేడ్లో అసలు దీన్ని ఒక వెపన్గా వాడొద్దు, వాడటానికి వీల్లేదు అనేది ఒక మోరల్ ఆబ్జెక్ట్ అయితే ఉన్నది. ఒక నైతికంగా ఇట్లా వాడొద్దు అనేది ఉంది. ఏమైనా ఎగుమతులు దిగుమతులు సరి చేసుకోవడానికి తప్ప ఇట్లా దేశాలను లొంగ తీసుకోవడానికి దీన్ని ఒక వెపన్గా వాడటం కరెక్ట్ కాదనేది ఒక చర్చ ఇంటర్నేషనల్ ఎరీనాలో ఉంది. అయినా ట్రంప్ మాత్రం వెనక్కు తగ్గట్లే, దీన్నే ఒక వెపన్గా వాడుతున్నాడు. అయితే సత్యం గారు, ట్రంప్ ఎప్పట్లాగే అమెరికా ఫస్ట్ వాణిజ్య విధానాన్ని మళ్ళీ బలపరుస్తున్నారనుకోవచ్చా? భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉండొచ్చు అంటారు?
ఖచ్చితంగా ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ నడిస్తే మిగతా అన్ని దేశాల యొక్క ట్రేడ్ ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే ఇవాళ వరల్డ్ ట్రేడ్లో దరిదాపు చైనాది 15% ఉంది, 4.5% ఉంది వరల్డ్ ట్రేడ్లో. మనది ఒక 2% ఉంది అనుకోండి. అమెరికాది ఒకప్పుడు 20% ఉండేది, ఇప్పుడు 12% తగ్గింది చైనా రాపారాండ్ అయినాక. అంటే మొత్తం వరల్డ్ ట్రేడ్లో ఈ రెండు దేశాలదే, ఒకరిది చైనాది 14, ఒకరిది 12, అరౌండ్ 25 to 30% ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ ఉంది. అంటే దరిదాపు 1/3 ట్రేడ్ ఈ రెండు దేశాల మధ్య నడుస్తుంది. ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ డిస్టర్బ్ అయితే అన్ని ప్రపంచంలో అన్ని దేశాల ట్రేడ్ డిస్టర్బ్ అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు మరి 14% ఎక్స్పోర్ట్స్ ఉన్నాయంటే ఎంత అన్ని దేశాలు కూడా చైనా ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడ్డటువంటి, చైనా నుంచి ఇంపోర్ట్స్ చేసుకుంటున్న వాటి మీద ఆధారపడ్డటువంటి. ఇప్పుడు మనది వరల్డ్ ట్రేడ్లో 2% అయినప్పటికీ మనది ఎఫెక్ట్ అయితే ఇతర దేశాలు, మనతో సంబంధాలు ఇతర దేశాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. మరి చైనా నుంచి అమెరికా నుంచి ఎటువంటి డిసడ్వాంటేజ్ ఫేస్ చేయాలంటే చాలా దేశాలు ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి వరల్డ్ ట్రేడ్లో పెద్ద ఎత్తున డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నీ డౌన్ అయినాయి.